హలో గైస్! వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో, మనం ఈ వీడియోలోను బ్యాచ్ లెర్నింగ్ అలాగే ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్‌కి డిఫరెన్సెస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ బ్యాచ్ లెర్నింగ్, ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇది కూడా టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగే. ప్రీవియస్ వీడియోలలో నేను టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గురించే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కానీ ఆ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అన్నది నేను ఏ యాస్పెక్ట్‌లో డివైడ్ చేశాను అన్నానంటే అమౌంట్ ఆఫ్ సూపర్విజన్ రిక్వైర్డ్ ఫర్ ట్రైనింగ్ ఎ మోడల్ అన్న దాని మీద నేను 4 పార్ట్స్ కిందయితే డివైడ్ చేశాను నేను. కానీ ఈ వీడియోలోను మెషిన్ లెర్నింగ్‌ని ఎలా ట్రైన్ చేస్తాం, ఎస్పెషల్లీ ప్రొడక్షన్‌లోకెళ్ళిన తర్వాత మనము ఎలా ట్రైన్ చేస్తాము అన్న దాని మీద 2 పార్ట్స్ కిందయితే డివైడ్ అయింది. అదొచ్చేసి బ్యాచ్ లెర్నింగ్. నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ గురించయితే నేర్పిస్తానన్నమాట. సో, ఈ బ్యాచ్ లెర్నింగ్, ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ అంటే బ్యాచ్ లెర్నింగ్ అంటే ఏంటి అననంటే, ఫర్ సపో నేను ప్రొడక్షన్ అని చెప్పేసనన్నా గదా! ఈ ప్రొడక్షన్ ఏంటి అననంటే, మనము మోడల్‌ని మన సిస్టమ్‌లో పెట్టుకొని, ఆఫ్‌లైన్ సిస్టమ్‌లో పెట్టుకొని మనము ట్రైన్ చేస్తామనమాట. మన డేటాని యూజ్ చేసి మనము మోడల్‌ని ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేసి అది కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా నేర్చుకుందా, నేర్చుకోలేదా అన్నది చెక్ చేసి వన్స్ నేర్చుకున్న మెట్రిక్‌ని బేస్ చేసుకొని మనము ఆ మోడల్‌ని పబ్లిష్ చేస్తామనమాట. సర్వర్‌లో పెడతాం. సో, అందరూను దాన్ని రిక్వెస్ట్ చేసి దాని రెస్పాన్స్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అది అది ప్రొడక్షన్ అంటే. సో, అలా ప్రొడక్షన్‌లోకెళ్ళిన తర్వాత మనం మోడల్‌ని ఎలా ట్రైన్ చేస్తాము అన్న దాన్ని మనం బ్యాచ్ లెర్నింగ్, ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ అన్న 2 వేస్‌లో మనమైతే ట్రైన్ చేస్తామనమాట. సో, ఈ ఫస్ట్ ఈ బ్యాచ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఈ బ్యాచ్ లెర్నింగ్ ఏంటి అననంటే బ్యాచ్ లెర్నింగ్ ఏంటి అనంటే మన దగ్గర డేటా ఉంటది. డేటాని మనము ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్‌లోకి అప్‌లోడ్ చేస్తాం. ప్రొడక్షన్‌లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత మన డేటా అయితే స్టాటిక్‌గా ఉండదు. ఇన్ ఫర్ సపోజ్ నాది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అనుకోండి. నా వెబ్‌సైట్‌లోకి మూవీస్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో, మూవీస్ యాడ్ అవుతూనే ఉండే కొద్దీ నా డేటా అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఈ బ్యాచ్ లెర్నింగ్‌లో మనం ఏం చేస్తాము అననంటే, నా దగ్గర ఏదైతే ఉందో ఆ డేటాని హ్మ్, ఒకేసారి మోడల్‌కిచ్చేసి, ట్రైన్ చేసేసి ఆహ్, ట టెస్ట్ చేసేసి దాని తర్వాత మళ్ళా ప్రొడక్షన్‌లో ఏసేస్తామనమాట. సో, ఈ ఈ దీని ఇలాగ అవుతది కాబట్టి మనం ఏం జరుగుతుంది అననంటే సో, ఇలా అవుతది గాబట్టి మనం ఏం చేస్తాము అనంటే, ఫర్ సపోజ్ మనకి డైనమిక్ డేటా గనుక ఉంటేనే డైనమిక్ సినారియోస్ కనుక ఉంటే అంటే మన సినారియోస్ రోజుకి ఎవాల్వ్ అవుతూ ఉంటే, మనం ఏం చేస్తాము అననంటేనే మనము ఒక సైకిల్ పెట్టుకుంటాం. ఆ సైకిల్‌లోను ఫర్ సపోజ్ ఆ సైకిల్‌లోను వన్స్ ఆ సైకిల్ రీచ్ అయిన తర్వాత ఏం జరుగుతది అననంటేనే ట్రైనింగ్ జరుగుతదనమాట. ట్రైనింగ్ జరిగిన తర్వాత మళ్ళా టెస్ట్ చేసి మళ్ళా ప్రొడక్షన్‌లోకి పెడతారు. సో, అలా జరుగుతదనమాట. సో, ఇది ఇది ఆహ్, ఇది ఎలా ఉంటుంది అననంటే ఫర్ సపోజ్ నాకు నే ఓటీటీ ప్లాట్‌ఫార్మే ఉంది. నా దగ్గర 'సలార్' మూవీ ఉంది, 'బాహుబలి' ఉంది, 'ట్రిపుల్ ఆర్' ఉంది. సో, నేనొక రికమెండేషన్ సిస్టమ్ బిల్డ్ చేశాను. ఆ రికమెండేషన్ సిస్టము 'సలార్', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాకి రికమెండేషన్ సిస్టమ్ కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. దాని తర్వాత నేను 'ధురంధర్' మూవీని యాడ్ చేశాను నేను. 'ధురంధర్' మూవీని యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళా ఈ 'సలార్' 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్', 'దురంధర్' ఈ మూడిటిలిని మళ్ళా మోడల్‌కిచ్చి మళ్ళా ట్రైన్ చేస్తాననమాట. మళ్ళా ట్రైన్ చేసి, మళ్ళా రికమెండేషన్ సిస్టమ్‌ని బిల్డ్ చేసి, మళ్ళా ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేస్తాను. ఇదే బ్యాచ్ లెర్నింగ్. సో, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో, ఈ ప్రాబ్లమ్ ఏంటి అననంటేనే నేనన్నట్టే మనం సి ఇది ఆహ్, మ ఇది నేనన్నట్టే మన బిజినెస్ సినారియోస్ అన్నది రోజు రోజుకి ఎవాల్వ్ అవుతూనే ఉంటదనమాట. నన్నేదో నిన్న ఉన్న సినారియో రేపుండదు. రేపుంటదన్న గ్యారంటీ లేదు. ఫర్ సపోజు ఆహ్, నే నేను ఏం చేశానంటే, ఒక స్పామ్ క్లాసిఫైయర్ ఈమెయిల్‌ని నేను క్రియేట్ చేశాను నేను. ఓకే. మోడల్‌కిస్తేనే
ఆ మోడల్‌లో ఏం చేస్తది అంటే స్పామా? లేకపోతే నాట్ స్పామా అని చెప్పేసి చెప్తదనమాట. సర్వర్‌లోకి డిప్లాయ్ చేసేసి నేను 1 ఇయర్ వరకు వ వదిలేసాను నేను. ఓకే. 1 ఇయర్‌లోను ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆహ్, ఈ మోడల్‌ని రకరకాలుగా చెక్ చేస్తూ ఉంటారనమాట. రకరకాల మెయిల్స్ అన్నవి క్రియేట్ చేసి ఆహ్, చెక్ చేస్తూ ఉంటారనమాట. ఈ మోడల్‌లో ఎలా అర్థం చేసుకుంది అన్నది చెక్ చేస్తూ ఉంటారు. సో, చెక్ చేసి ఎలాంటి మెయిల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు అననంటే ఆహ్ ఈ స్పామ్ అబద్ధానికి స్పామ్ మెయిలే. కానీ ఈ స్పామ్ ఫోల్డర్‌లోకెళ్ళకుండాను ఆహ్, నాట్ స్పామ్‌లోకెళ్ళేలాగా వాళ్ళ మెయిల్స్‌ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, క్రియేట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మెయిల్ ఈ మెయిల్ డేటా మీద ఈ మోడల్‌కైతే అవగాహన ఉండదు గదా! సో, అప్పుడు ఏం చేయాలి అననంటే, ఆల్రెడీ ట్రైన్ అయిన డేటాతో పాటు దీన్ని కూడా యాడ్ చేసి, మళ్ళా మోడల్‌ని ట్రైన్ చేస్తదనమాట. ట్రైన్ చేసి స్పామో, నాట్ స్పామో మళ్ళా క్లాసిఫై చేసి, మళ్ళా ఆహ్, మళ్ళా సర్వర్‌లోకి డిప్లాయ్ చేస్తారు. సో, ఆహ్, ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అననంటేని, ఈ గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్‌లోను మనకి ఆహ్, ఈ గ్యాప్‌లోను ఈ గ్యాప్ ఎక్కువుంటేనే మన మోడల్ అన్నది లైక్ ఒక్కోసారి చాలా సార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అననంటే మన బిజినెస్ సినారియో చాలా ఎవాల్వ్ అవుతూ ఉంటది. ఎప్పుడైతే మన బిజినెస్ సినారియో ఎవాల్వ్ అవుతూ ఉంటదో లైక్ అంటే కొత్త కొత్త డేటా వస్తూ ఉంటదో, ఆ సినారియోలోను బ్యాచ్ లెర్నింగ్ అన్నది మంచి ఈ మంచి ఐడియా కాదనమాట. అప్పుడు ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్‌కి ఎళ్ళాలి. సో, ఇప్పుడు ఫ బ ఇప్పుడు స్టాటిక్ డేటా అంటే ఎలా ఉంటుంది అననంటే, నేనొక సినారియో చెప్తాను నేను. ఫర్ సపోజు ఆహ్, క్యాట్, డాగ్ క్లాసిఫైయర్ మోడల్ ఉంది. సో, ఈ క్యాట్, డాగ్ ఏదైతే ఉంటాయో, ఇమేజెస్ ఏదైతే ఉంటాయో, అవి స్టాటిక్ అన్నమాట. లైక్ ఏ ఏ ఏవి కొత్తయివేవి ఉండవన్నమాట. సో, ఈ ఈ సినారియోకి లైక్ ఇప్పుడు 1 ఇయర్ తర్వాతైనా, 2 ఇయర్స్ తర్వాతైనా కొత్త డేటా అన్నది ఉండదు కాబట్టి, ఈ సినారియోకి బ్యాచ్ లెర్నింగ్ అన్నది పర్ఫెక్ట్. దాని దీనికోసము ఆన్‌లైన్ లెర్నింగ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. సో, అప్పుడు మనము ఈ బ్యాచ్ లెర్నింగ్ అన్నది యూజ్ చేస్తాం. సో, దీంట్లోను కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అననంటే మన మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉందో, అది చాలా డేటా మీద ట్రైన్ చేయాల్సొస్తదనమాట. ఎప్పుడు అననంటే మన బిజినెస్ రాపిడ్‌గా గ్రో అవుతుందనుకోండి. మన డేటా వస్తూనే ఉంది. లైక్ మన డేటా అన్నది లైక్ వస్తూనే ఉన్నాయి. ఇట్స్ కంటిన్యూయస్‌గా న్యూ యూజర్స్ వస్తూనే ఉన్నారు. వాళ్ళు డేటా ఇస్తూనే ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుంది అననంటేనే మన డేటా అన్నది చాలా ఎక్కువైపోతదనమాట. ఆ ఎక్కువ డేటాను తీసుకొని మళ్ళా ట్రైన్ చేయడానికి మళ్ళా చాలా ఎక్కువ టైం పడతది. సో, ఆ సినారియోలోను ఇది ఆహ్, కరెక్ట్ కాదనమాట. లాట్స్ ఆఫ్ డేటా వస్తేనే ఈ మెషిన్ లెర్నింగ్ ఈ బ్యాచ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఇంకోటేంటి అననంటే హార్డ్‌వేర్ లిమిటేషన్స్. హార్డ్‌వేర్ లిమిటేషన్స్ ఎప్పుడు అన్నానంటే, మన మోడల్‌ని సపోజ్ ఆహ్, ఒక సర్వర్‌లో ఉంటే పర్లేదు. స్ ఒకవేళ ఆ సర్వర్‌లో కాకుండాను, మనం ఏ డ్రోన్‌లోనో లేకపోతేని ఎ ఎక్కడికైనా అండర్ వాటర్ రీసెర్చ్‌కో అందులోనో పెట్టేసి మనము పంపించామనుకో, లేకపోతే ఏ శాటిలైట్‌లోనో పెట్టామనుకో, ఎక్కడైతే ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉండదో అక్కడ పెట్టామనుకో, ఆ మోడల్‌ని మళ్ళా ట్రైన్ చేసి మళ్ళా అందులో పబ్లిష్ చేయటం అన్నది నియర్లీ ఇంపాసిబుల్ అనమాట. ఎం ఎవరికి తెలుసు ఆ డ్రోన్ ఎక్కడుంటుందో, శాటిలైట్ ఎక్కడుంటుందో ఎవరికి తెలుసు. సో, అప్పుడు ఈ హార్డ్‌వేర్ లిమిటేషన్ అన్నది ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ. సో, మన డేటా ఏదైతే ఉంటుందో అది కంటిన్యూయస్‌గా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అదేంటి అననంటేనే ఫర్ సపోజు నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ గురించి నేను చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను నేను. జనరల్‌లో జియో పాలిటిక్స్ కానీ అవన్నీ నేను చూడను నేను. సో, నాకు ఏమవుతుంది అననంటేనే మ మన మోడల్ ఏదైతే ఉందో ఓన్లీ స్పోర్ట్స్ సంబంధించినవే నాకు రికమెండ్ చేస్తూ ఉంటుందనమాట. ఓకే. ఓన్లీ స్పోర్ట్స్ సంబంధించినవే రికమెండ్ చేస్తూ ఉంటదనమాట. సడెన్‌గా 'నరేంద్ర మోడీ' వచ్చి ఏం చేశారు అననంటేనే లాక్‌డౌన్ అనౌన్స్ చేశారు. లేకపోతేనే ఆహ్ డిమానిటైజేషన్ అనౌన్స్ చేశారు. లేకపోతే ఇంకేదైనా అనౌన్స్ చేశారు. లేకపోతే ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరిగింది కదా! దాని గురించి కూడా న్యూస్ ఉంది. సో, ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో లైక్ అంటే డిమానిటైజేషన్ గాని ఆహ్, ల వార్ గాని ఇదేదైతే ఉందో ఇవన్నీ ఎమర్జెన్సీస్ అన్నమాట. ఈ ఎమర్జెన్సీవి లైక్ ఒక్క స్పోర్ట్స్ వాళ్ళకే కాదు. అందరికి ఇంపార్టెంటేనన్నమాట. సో, ఇంపార్టెంట్ అయినప్పుడు ఒక ఇది మోడల్‌ని ట్రైనింగ్ అన్నది 24 హవర్స్‌కి పెట్టాననుకోండి. 24 హవర్స్ తర్వాత ఈ డిమానిటైజేషన్ న్యూస్ అన్నది ఈ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్‌కి అన్‌రిలవెంట్ అయిపోతదన్నమాట. సో, ఇందుకోసం అని చెప్పేసి ఈ సినారియోలో కూడాను బ్యాచ్ లెర్నింగ్ అన్నది ఇంప్ యూజ్ చేయదన్నమాట. సో, ఈ వీడియోకింతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ గురించయితే నేర్చుకోబోతున్నాం. థాంక్ యూ.